ప్రజాస్వామ్యం అంటే ఏంటి అండి? ప్రజల ఒపీనియన్ తీసుకొని ప్రజల కోసం పనిచేసేదే ప్రజాస్వామ్యం అంటారు. ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు. హిట్లర్ పరిపాలన గుర్తుకొస్తుందండి. ఔరంగజేబ్ పరిపాలన గాదు, హిట్లర్ పరిపాలన గాదు. మాకు ప్రజల కోసం పనిచేసే గవర్నమెంట్ మాత్రమే కావాలండి. ఏం చెప్తారు? ఏం డిమాండ్ చేస్తారు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మా ఇల్లులు కూల్చేయొద్దు. చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఓపెన్ ఏరియాలు ఉన్నాయి. అట్లాంటి ఏరియాలో మీరు గాంధీ స్టాచ్యూ కట్టండి. మేము కూడా లేబర్ లాగా వచ్చి వర్క్ చేయమంటే చేస్తాము. దానికి కావాల్సింది మీరు అప్పు చేయకండి దానికోసం. మంచి ప్లేసెస్ చూసుకొని విశాలమైన ఓపెన్ ప్లేసెస్ లోపల మీరు డెవలప్మెంట్ ఎంత అంతంత చేసుకోండి. కానీ మీకు ఓట్లేసి గెలిపించిన జనాల ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి దొంగల్లాగా మేము లాగేసుకుంటాం, బుల్డోజర్లు తీసుకొచ్చి ఇల్లులు కూలగొడతాము. కాదండి, మీ సొంత బిడ్డలు మీరు రోడ్డు పాలు చేస్తారా ఎక్కడైనా? మరి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తే కదా ఆయన, అయితే సీఎం అంటే. అట్లాంటిది ఆయన బిడ్డల్ని నడి రోడ్డు మీదకి వదిలేసి ఎక్కడి నుంచో దత్తత తీసుకున్న అమెరికన్ డెలిగేట్స్, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం నేను ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కడతా. అరే, ఇక్కడ బేసిక్ నీడ్సే పొద్దున లేస్తే తిండి లేదు, బట్ట లేదు, పొల్యూషన్లో బతుకుతున్న మొర్రో అంటే వినబడతలేదు వాళ్ళకి. అమ్యూజ్మెంట్ పార్క్ ఎవరు అడుగుతున్నారండి?